సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే సార్. నమస్తే. ఆది అంటే జనసేన వైపు మాట్లాడతాడు, కూటమి ప్రభుత్వం వైపు మాట్లాడతానని అందరికీ తెలుసు. ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా వైసీపీకి తిట్టినట్టుగా, అంటే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడతాడు. అలాంటిది ఇప్పుడు ఒక ఈవెంట్కి వచ్చేసరికి రోజా గురించి పాజిటివ్గా మాట్లాడడం, మేమిద్దరం ఒకే వేదిక నుంచి వచ్చాము అనడం, అంటే వైసీపీకి మద్దతుగా మాట్లాడుతున్నాడు అనుకోవాలా, లేకపోతే ఇది ఎలా తీసుకోవాలి? బేసిక్గా వీళ్ళు ఎందుకు వాగారో పక్కన పెడితే ఫస్ట్ రోజా గురించే మాట్లాడదాం. రోజా గారు నేను చూసిన అతి తక్కువ రాజకీయ నాయకుల్లో షర్మిల గారు ఎంత పర్ఫెక్ట్ రాజకీయ నాయకురాలో రోజా కూడా అంతే పర్ఫెక్ట్ రాజకీయ నాయకురాలు. పర్ఫెక్ట్, ది పర్ఫెక్ట్. ఓకే, సీరియస్లీ రీజన్ చెప్తా నేను. అక్కడ అసెంబ్లీలో ఎంత విమర్శించినా, పార్టీ పరంగా ఎంత తిట్టినా, ఇప్పుడు కాదు కదా, మొన్న 5 ఏళ్ళకి ఏం తిట్టలే రోజా. ఆవిడ జనసేన ఉన్నప్పటి నుంచి తిడతానే ఉంది, తిడతానే ఉంటుంది. మళ్ళీ నాగబాబు గారితో భుజం తట్టి జోకులు వేసుకుంటూ ఒక దగ్గరే కూర్చున్నారు. పవన్ కళ్యాణ్ విమర్శిస్తానే ఉంది, మళ్ళీ చిరంజీవి గారితో కూర్చొని ఇంటర్వ్యూ కూడా చేసింది. అంటే బాలయ్య గారితో కూడా సరదాగా మాట్లాడింది. రాజకీయం వేరు, సినిమా వేరు. రాజకీయమే, సినిమా నెక్స్ట్ పర్సనల్ లైఫ్లో మనమే అనే ఒక క్లారిటీ రోజాకు ఉంది, రోజా గారికి ఉంది, సారీ. అండ్ అప్పట్లో వైఎస్ఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎంత తిట్టుకున్నా, ఎంత చేసుకున్నా మళ్ళీ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఆ క్లారిటీ రోజా గారికి కూడా ఉంది, సీరియస్లీ. అండ్ ఆవిడ కొంచెం దురుసుగా మాట్లాడుద్ది అని అనిపిస్తుంది, కానీ అలా మాట్లాడాలనేది ఆ ప్రోటోకాల్, ఆ కంపెనీ ప్రోటోకాల్ అది. అంటే ఆ కంపెనీలో చేరిన తర్వాత ఆ యజమాని ఎలా చెప్పితే అలా నడుచుకుంది. ఆమె డ్యూటీ అది, కంపెనీలో నోరేసుకొని అరవాలి. ఆవిడ డ్యూటీ చేసింది, అంతేగాని ఆవిడ అనడానికి ఏం లేదు. కోర్స్ ఆ డ్యూటీ పరంగా వాళ్ళు కొన్నాళ్ళు నెగ్గారు, తర్వాత ఓడారు. ఓటమిలైనా గెలుపులైనా అది వాళ్ళ వ్యక్తిగతం. నెక్స్ట్ ఆవిడ జబర్దస్త్లో ఉన్నప్పుడు కూడా జడ్జిగా బాగానే వ్యవహరించింది, అందరితోనూ బాగానే ఉండింది. ఇప్పుడు ఏంటంటే రాజకీయాల్లో ఆ జబర్దస్త్ వాళ్ళందరూ కూడా రాజకీయం మీద పడేసరికి ఎవడికి నచ్చిన పార్టీలో వాడు చేరిపోయాడు. ఇప్పుడు వాడికి కూడా ఒక రూల్ ఉంది, ఏంటి, వాళ్ళు చేరిన కంపెనీ రూల్స్ ఏంటి, రోజాని తిట్టాలి. ఓకేనా, వాళ్ళు తిట్టారు. కానీ ఇప్పుడు పలానా కార్యక్రమానికి పిలవగానే రోజా గారు వెళ్ళారు. ఆవిడకు కూడా తెలుసు నన్ను నిన్న తిట్టిన వాళ్ళందరూ అక్కడికి వస్తారని. అయినా సరే ఎందుకు వెళ్ళింది అంటే పర్సనల్గా పిలిచాడు, అది పర్సనల్ ఫంక్షన్. రాజకీయాలకి పర్సనల్ ఫంక్షన్కి సంబంధం లేదు ఎక్కడా కూడా. సో అక్కడ వేరే పార్టీ వాళ్ళు వచ్చినప్పటికీ కూడా ఈవిడ చక్కగా వెళ్ళింది, హుందాగా వెళ్ళి తన కార్యక్రమం ఏదో నిర్వర్తించుకొని వచ్చేసింది. ఇప్పుడు సినిమాల్లోనూ అంతేమా, ఒక సినిమా తీసాం ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు హీరో నేనే హీరోయిన్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా. నువ్వు ఒక పార్టీ, నేను ఒక పార్టీ, రాజకీయం ప్రకారంగా మన ఇద్దరం కలిసి సినిమా చేయకూడదని లేదే. అంతే, నటులు ఉంటారు, మోహన్ బాబు గారు ఒక పార్టీ ఉంటాడు, నిర్మాత రామానాయుడు ఓ పార్టీలో ఉంటాడు, అందులో వచ్చే మురళీమోహన్ గారు ఓ పార్టీలో ఉంటారు, నెక్స్ట్ ఇంకో క్యారెక్టర్లో నగ్మా ఓ పార్టీలో ఉంటుంది, సౌందర్య గారు ఓ పార్టీలో ఉంటారు. వీళ్ళందరూ కలిసి సినిమా చేశారనుకో ఫర్ ఎగ్జాంపుల్, చేయకూడదని ఏం లేదు. సినిమా పరంగా వాళ్ళందరూ ఒకటే. మళ్ళీ రాజకీయ ప్రకారంగా వెళ్ళినప్పుడు వాళ్ళ వ్యక్తిగత విమర్శలు అవన్నీ చేసుకుంటూనే ఉంటారు రాజకీయ ప్రకారంగా. ఇంతే, దానిలాగే చూసే పర్ఫెక్ట్ మనుషుల్లో రోజా ఒకరు. సో ఇప్పుడు కూడా అంతే, ఆ ఫంక్షన్కి వెళ్ళింది, వీళ్ళు మాట్లాడుకున్నారు, మేమందరం ఒక దగ్గర నుంచి వచ్చాం, ఇలా వచ్చాం అలా వచ్చామని. ఇంతవరకు పర్లా. కీరా కార్పి అనేవాడు ఒకడు ఉన్నాడు, పెద్ద జాదు. వాడు చేసిన స్కామ్ ఏంటో తెలుసా? బేసిక్గా చెప్తా విను. వాడు ఎంత తెలివైన వాడు అంటే, ఇప్పుడు రోజా గారిని ఇష్టం ఉన్నట్టు తిడుతున్నాడు, నోటికి వచ్చినట్టు వాగుతున్నాడు. వాడి గురించి మాట్లాడుకోవడం కూడా దండగా వేస్ట్ అసలు. అందుకే ఇప్పటిదాకా ఎప్పుడు మాట్లాడలా. అంత చీప్ క్యారెక్టర్ గురించి మనం మాట్లాడి మన వాల్యూ తీసుకోకూడదు. బట్ స్కామ్ చేశాడు కాబట్టి అది చెప్తా. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు, అద్భుతమైన చేపల పులుసు, మేము కట్టెల మీద కాలుస్తాము, మామిడికాయలు వేస్తాము, ఇట్లా వండుతాం, ఇటు తిప్పుతాం అటు తిప్పుతాం, ఈ ఆయిల్ వేస్తామని ఏదో పెట్టుకొని అందరు యూట్యూబ్ ఛానల్ అని పిలిచాడు, నేను ఇంటర్వ్యూలు ఇస్తా అని. పాపం వీళ్ళు కూడా వెళ్ళారు. ఎవడు కవర్ చేసినా లక్షలు 10 లక్షలు వ్యూలు. ఇవన్నీ చూసి జనాలు ఎగపడ్డారు ఓ దగ్గరికి.
బాగానే ఉంది స్ట్రాటజీ, నష్టమే లేదు. కుమారి ఆంటీ లాగా అనుకోకుండా ఏదో జరిగింది, అంతవరకు ఓకే కదా, బాగానే ఉంది. ఇప్పుడు ఏం జరిగింది, దాన్ని చూపించి తెలిసిన వాళ్ళందరికీ ఫ్రాంచైజీలు అంటగట్టాడు. ఓకే. పెద్ద పెద్ద నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అని చెప్పేసి అందరి చేత ఫ్రాంచైజీలు పెట్టించాడు. అందరి చేత పెట్టించి ఈడు జెండా ఎత్తేసాడు. వాళ్ళందరికి దాన్ని ఎట్లా నడపాలో తెలియక, ఎవడు కొంటాడో తెలియక, ఏం చేస్తాడో తెలియక ఎత్తేసాడు. లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు పెట్టి ఫ్రాంచైజీలు తెరిచారు అందరూ. అండ్ నెక్స్ట్ ఇదేంటి, ఓ టైప్ ఆఫ్ స్కామ్ ఇది. తను ఏమన్నాడు ఆ టైంలో, వాడు రాజకీయంలో వెళ్ళాలి, ఇంటర్వ్యూ ఇస్తే మీరు ఎందుకండి ఇంత కాస్ట్లీ అని అడిగితే, మీరు ఎందుకండి ఇంత కాస్ట్లీ, ఉంటుంది కాస్ట్లీ ఉంటుంది, నేను మామిడికాయ కాస్ట్లీ, కర్రలు కాస్ట్లీ, అది కాస్ట్లీ, ఇది కాస్ట్లీ, అంతే ఉంటుంది, తినండి పోతే పోండి, అది తినే లెవెల్ ఉన్నోడే వచ్చి తింటాడు, లెవెల్ ఉన్నోడు తిండు అని చెప్పేసి మొహం మీద చెప్పాడు. ఏరా నీ తిండి తినాలంటే మాకు లెవెల్ ఉండాలా అని చెప్పి అందరు బాయ్కాట్ చేశారు. ఆ ఎఫెక్ట్ ఎవరి మీద పడింది, తర్వాత ఈ ఫ్రాంచైజీలు కొన్న వాళ్ళ మీద పడింది. అందరూ జెండా ఎత్తేసారు. పెద్ద స్కామ్ ఇది. ఒక ఏదో చేసి వాడికి ఉన్న ఫేమ్ ఉపయోగించి యూట్యూబ్ స్టార్లందరినీ పిలిచి వాళ్ళందరి చేత ఇంటర్వ్యూలు ఇప్పించేసి అది బాగా ఉంది అనే భ్రమలో వచ్చిన వాళ్ళందరికీ, తెలిసిన వాళ్ళందరికీ ఫ్రాంచైజీలు అంటగట్టాడు. డబ్బులన్నీ ముట్టగట్టుకున్నాడు, రాజకీయాల్లో చేరిపోయాడు. చూడు తెలివితేటలేలా. సరే చేరితే చేరాడు, ఇదా ఊడింది, ఏం చేయాలో అర్థం కావట్లా. నెక్స్ట్ ఏంటి తెలివి, నోరేసుకొని పడితే రాజకీయాల్లో పైకి రావచ్చు అని తెలిసింది. నోరేసుకొని పడితే ఎవరి మీద పడితే, నోరు లేనోడి మీద పడితే ఏముంటుంది, మనమే వాగుతూ ఉంటాం కానీ అవతలోడు కనబడ్డు కదా. సెలెక్ట్ చేసుకున్నాడు, బాగా నోరేసుకునే పడేటోళ్ళు ఎవరున్నారా అని సెలెక్ట్ చేసుకున్నాడు. రోజా గారు తగిలాడు, కథం. రోజా గారిని సెలెక్ట్ చేసుకొని పడ్డాం, వ్యక్తిగతంగా పడ్డాం. అంటే కూడా వీళ్ళు పనిచేశారు కొన్నాళ్ళు, ఆవిడ పర్సనల్ అన్నీ తెలుస్తాయి కదా కొద్దో గొప్ప, అవన్నీ తీసుకెళ్ళి బహిరంగంగా అందరికీ చెప్పడం, ఇట్లాంటిది అని. ఎంత నీచం, అది జరిగింది. సో కమింగ్ టు ఆది, ఇక ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడడం, అంటే ఎక్కడ ఉంటే అక్కడ భజన చేస్తాడు, అది ఒకటే నచ్చదు. ఇప్పుడు రోజా తరఫున మాట్లాడారు నువ్వు అంటున్నావు కూల్గా. గతంలో వైఎస్ఆర్సీపీది ఒక ఏదో ఈవెంట్ ఉంటే పిలిస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆడప్పు కొట్టాడు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చి ఈ డప్పు కొట్టాడు, ఎవడు చిల్లర పడేస్తే ఆడి తరఫున డప్పు కొట్టేస్తూ ఉంటాడు. వాళ్ళ గురించి మాట్లాడుకోవడం దాంట్లో